సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే నటి రష్మిక మందన్న ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు. ఆమె నుంచి సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ కానీ ఆమెపై ఎలాంటి వార్తలు కానీ వినిపించడం లేదు. అయితే ఇదే సమయంలో తాజాగా రష్మిక మందన్ననే ముందుకు వచ్చి అసలు విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు తన ఇన్స్టాలో రష్మిక చేసిన పోస్ట్ మూవీ లవర్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గత నెలలో తనకు యాక్సిడెంట్ అయిందని, అందువల్లే తను గత నెల రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేనంది రష్మిక మందన్న. ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి కోలుకున్నానంటూ తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రజెంట్ వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఉంటున్నానని, త్వరలోనే మళ్లీ షూటింగ్స్ కు అటెండ్ అవుతానని రష్మిక తెలిపింది. అంతేకాకుండా జీవితం చాలా విలువైందని, ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని చెప్పింది. అనుక్షణం జాగ్రత్తగా ఉండాలని, అసలు రేపనేది ఉంటుందో లేదో ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చింది. ఉన్నంతకాలం జీవితంలో హ్యాపీగా ఉండాలంటూ తన ఇన్స్టా పోస్ట్ లో రాసుకొచ్చింది. ఇదిలా ఉండగా అసలు ప్రమాదం ఎలా జరిగింది, షూటింగ్ లో అయిందా లేక ట్రావెలింగ్ లో అయిందా అనే విషయంపై మాత్రం రష్మిక క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ విషయం తెలుసుకున్న రష్మిక వీరాభిమానులు సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. తమకు ఎంతో ఇష్టమైన రష్మిక త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే తమ అభిమాన నటి త్వరగా కోలుకోవాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. ఇకపోతే రష్మిక నటించిన పుష్ప 2, కుబేర సినిమాలు ఈ డిసెంబర్లో రిలీజ్ అవనుండగా, సల్మాన్ ఖాన్ తో చేస్తున్న బాలీవుడ్ చిత్రం సికిందర్ వచ్చే సంవత్సరం రంజాన్ కు రిలీజ్ కానుంది. ఇవి కాక రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ అనే 2 తెలుగు చిత్రాల్లో కూడా ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక యాక్ట్ చేస్తోంది.